ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. దేశంలో మహిళల కోసం ఎన్ని చట్టాలు ఉన్నా రక్షణ కల్పించలేకపోతున్నాయి. ముఖ్యంగా ఉద్యోగాలు చేసే మహిళల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. పని ప్రదేశాలలో వారికి రక్షణ కరవైందని ఎప్పటికప్పుడు జరుగుతున్న ఘటనలు రుజువు చేస్తూనే ఉన్నాయి. అలాంటి ఘటనే తాజాగా మరొకటి జరిగింది. అసిస్టెంట్ పైలట్గా పనిచేస్తున్న ఓ మహిళపైనే అఘాయిత్యం జరిగిందంటే ఇక సామాన్య మహిళల పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఆమె ఓ అసిస్టెంట్ పైలట్. దేశంలోని ఓ ప్రముఖ ఎయిర్లైన్స్ సంస్థలో క్యాబిన్ అసిస్టెంట్ పైలట్గా జాబ్ చేస్తోంది. అలాంటి మహిళపై తన తోటి ఉద్యోగి పైలట్ అత్యాచారం చేశాడు. ఈ ఘటన బెంగళూరులో జరిగింది. తీవ్ర వేదనతో ఆ మహిళా పైలట్ తనకు జరిగిన ఘటనపై హైదరాబాద్ బేగంపేట పోలీసుల్ని ఆశ్రయించింది. బాధితురాలు నవంబర్ 20న బిజినెస్ ఫ్లైట్లో బేగంపేట నుంచి పుట్టపర్తి, చెన్నై మీదుగా బెంగళూరు వెళ్లింది. అక్కడికి ఫ్లైట్ సాయంత్రం 4:20 చేరుకుంది. అనంతరం బెంగళూరులోని ఓ హోటల్లో క్రూ అంతా బస చేశారు. ఈ సమయంలో 2 పురుష పైలట్లతో పాటు మహిళా అసిస్టెంట్ పైలట్ ఉన్నారు. అందులో ఓ పైలట్ తన గదికి వచ్చాడని, ఆ తర్వాత తనపై అత్యాచారం చేశారని బాధితురాలు తెలిపింది. ఈ మేరకు తిరిగి ఫ్లైట్ హైదరాబాద్కు వచ్చిన తర్వాత బేగంపేట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అయితే బేగంపేట పోలీసులు 0 ఎఫ్ఐఆర్ నమోదు చేసి కేసును తిరిగి బెంగళూరుకు బదిలీ చేశారు. మరోవైపు అత్యాచారానికి పాల్పడ్డ పైలట్ను రోహిత్ శరణ్గా గుర్తించారు. బెంగళూరులో పోలీసులైనా తనకు న్యాయం చేయాలని బాధితురాలు కోరుతోంది.